రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. వాడు ఖచ్చితంగా గగన్ కాదు, వాడు ఆకాష్. భూమి ఏదో చేస్తుంది కానీ వాడు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా గగన్ కానే కాదు. ఒకవేళ నిజంగా గగన్ వస్తే మాత్రం భూమి ఫేస్లో ఆ సంతోషం, అసలు నేను వెళ్ళాలి అని మాట్లాడుతుంది. కానీ తను మాట్లాడలేదంటే వాడు గగన్ కాదు. తనకు కూడా తెలుసు గగన్ కాదని. మేడం మరిదంతా ఎందుకు చేస్తుందన్నట్టు అంటే వాడు నిజంగా గగనే అనుకుంటే ఇక వీళ్ళ నాన్న కూడా నిజంగా గగనే అని నమ్ముతాడు. ఇక పెళ్లి చేయాలని ఆలోచన కూడా రాదు. కాబట్టి ఇదంతా నాటకం ఆడుతుంది. అంతేకాకుండా వాళ్ళ అత్తయ్య కోసం కూడా, ఎందుకంటే గగన్ లేడంటే వాళ్ళ అత్తయ్య ఉండదు, చచ్చిపోతుంది. అందుకే ఇదంతా డ్రామా ఆడుతుంది. ఇదంతా బయటికి రావాలంటే ఒక ప్లాన్ ఉంది. ఏంటి మేడం అంటే వానికి మీద మాత్రమే తెలుసు, కానీ లోపట ఎన్ని గొడవలు ఏమున్నాయి, దేనివల్ల ఇదంతా గొడవ అయిందని కూడా వానికి తెలీదు. మీద తనకు కొందరికే తెలుసు, కానీ మిగతా వాళ్ళు ఎవరు తెలియదు. ఎందుకంటే నేను ఎవరు కూడా అదే ఆ ఆకాష్కి తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను వాని దగ్గరికి వెళ్ళి స్వీట్గా మాట్లాడతాను, వాడు కూడా స్వీట్గా మాట్లాడతాడు. ఒకవేళ స్వీట్గా మాట్లాడాడనుకో వాడు ఆకాష్, లేదంటే వాడు నిన్ను మాట్లాడుతోటే వాడు కోపంగా చూస్తే మాత్రం వాడు గగన్ అనుకుంటూ ఇక అపూర్వ చెప్పగానే, మేడం పక్కా మేడం, వానికి నువ్వు ఎవరో కూడా తెలియదు కాబట్టి నువ్వు వెళ్ళి మాట్లాడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. వాడు ఎవడో కూడా మనకు తెలుస్తుంది. ఇదంతా టెన్షన్ కూడా ఉండదు మేడం. సరే మేడం, మీరు ఎలాగైనా వాని దగ్గరికి వెళ్ళేటట్టు ట్రై చేయండి, వెళ్తా అనుకుంటూ ఇక అపూర్వ చెప్పగానే ఇవన్నీ మాటలు భూమి విని షాక్ అవుతుంది. ఏంటి ఈ అపూర్వ ఆకాష్ దగ్గరికి వెళ్ళిపోతుందా? అసలు వీళ్ళకు ఆకాశాన్ని ఎలా గుర్తుపట్టారు వీళ్ళు? అయ్యో, ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటూ వెంటనే ఆకాష్కి కాల్ చేస్తూ ఉంటుంది. ఇక ఆకాష్ మాత్రం కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో, అయ్యో ఆకాష్, నువ్వు ఎక్కడున్నావు ఆకాష్ అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఆకాష్కి కాల్ చేస్తూ ఉండగా ఇక అప్పుడే ఆకాష్ కాల్ లిఫ్ట్ చేసి, భూమి చెప్పు భూమి. ఆకాష్, నీ దగ్గరికి ఎవరు వచ్చినా నీతో మాట్లాడితే మాత్రం నువ్వు సీరియస్గా మాట్లాడాలి. ఎందుకంటే ఈ అపూర్వ నీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది, నువ్వు ఆకాష్ అని కూడా డౌట్ వచ్చింది అనుకుంటూ మాట్లాడగానే, హో షిట్, నేను ఆకాష్ అని వాళ్ళకి ఎలా డౌట్ వచ్చింది? నేను గగన్ లాగానే యాక్ట్ చేస్తున్నా కదా అనుకుంటూ ఇక ఆకాష్ మాట్లాడగానే, సరే ఆకాష్, నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ నువ్వు మాత్రం సీరియస్గా మాట్లాడాలి అనుకుంటూ ఇక జరిగింది మొత్తం చెప్పగానే, సరే భూమి, ఇక చూసుకో, తను వస్తే మాత్రం నేను ఎలా క్లాస్ ఇస్తానో తనకే తెలియదు, గగన్ కంటే ఒక మెట్టు ఎక్కువనే ఉంటాను అనుకుంటూ ఇక ఆకాష్ కాల్ కట్ చేస్తూ ఉంటాడు. అయ్యో, రేపు ఏం జరుగుతుందో ఏమో అనుకుంటూ భూమి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మార్నింగ్ లేచి, భూమి, నాన్న నేను గగన్ బావ దగ్గరికి వెళ్తానన్నా. ఏంటి భూమి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అంటే ఈ నాన్న లేడని అనుకుంటున్నావా? నాకంటే ఆ గగన్ గాడే ఎక్కువైపోయాడా? నాన్న ప్లీజ్ నాన్న, నేను చెప్పేది అర్థం చేసుకోండి నాన్న. ఏంటి, నేను టికెట్ కూడా బుక్ చేశాను, రేపు నువ్వు అప్లోడ్కి వెళ్ళాల్సిందే, నీ బట్టలు కూడా ప్యాక్ చేసుకో భూమి అనుకుంటూ ఇక చెప్పగానే భూమి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. నాన్న ఏంటి నాన్న మీరు ఇలా చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి మీకు దూరంగా ఇప్పుడు కూడా నన్ను దూరంగా ఉండమంటే ఎలా నాన్న అనుకుంటూ ఏడుస్తూ ఉండగా అప్పుడే కృష్ణప్రసాద్ వస్తాడు. మామయ్య, నాన్న ఏం చేస్తున్నాడు మామయ్య? నేను అప్లోడ్కి వెళ్ళడం ఏంటి? అదే అమ్మా, నాకు కూడా అర్థం అవ్వట్లేదు. నువ్వు వెళ్ళకుండా చేయాలంటే ఒకటే మార్గం. ఏంటి మామయ్య? చెప్తా కదా అనుకుంటూ ఇక కిందికి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే చెర్రీ, నక్షత్ర ఇద్దరు కలిసి వస్తారు. ఇద్దరు కలిసి రాగానే ఇక చెర్రీ మాత్రం తాగుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే నక్షత్ర నానా నానా అనుకుంటూ పిలవగానే ఇక అప్పుడే శరత్చంద్ర కూడా కిందికి వస్తాడు. అమ్మ నక్షత్ర, చెర్రీ ఏంటమ్మా ఫోన్ చేస్తే మాత్రం లిఫ్ట్ చేయలేదు, అసలు ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు అనుకుంటూ మాట్లాడగానే, నాన్న ఈ చెర్రీ నైట్ బాగా తాగి యాక్సిడెంట్ చేశాను నాన్న, అంతేకాదు పబ్లో నన్ను ఆగం చేశాడు, తాగి కిందనే పడిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఇంటికి రా అన్న కూడా రాలేదు. ఇక నేను డ్రైవ్ చేస్తూ ఉండగా నన్ను డిస్టర్బ్ చేసి చెట్టుకు గుద్దేశాడు. ఇక దేవుని దయ వల్ల మేమిద్దరం బ్రతికి ఉన్నాం, లేదంటే నేను ఎప్పుడో పైకి వెళ్ళేదాన్ని నాన్న అనుకుంటూ నక్షత్ర చెప్పగానే, అమ్మా నక్షత్ర
ఏంటి ఆ చెర్రిగాడు ఇదంతా చేశాడా? నాన్న నేను ముందే చెప్పాను కదా నాన్న, నేను ఈ చెర్రితో ఎక్కడికి వెళ్ళను అని చెప్తుంటే కూడా నువ్వు పంపించావు. నేను అందుకే ఈ చెర్రిగాంతో ఎక్కడికి వెళ్ళను అనుకుంటూ ఇక నక్షత్రం మాట్లాడగానే ఇక శరత్చంద్ర కూడా ఇక చెర్రి పైకి చాలా సీరియస్ అవుతాడు. చెర్రి, ఏంటి చెర్రి, భార్యతో ఉన్నావు కూడా నీకు సోయి లేదంటే నువ్వు మనిషివేనా అనుకుంటూ చాలా గట్టిగా తిడుతూ ఉంటాడు. అంటే మామయ్య, నేను నేను తాగింది లైట్గానే తాగాను, కానీ కిక్ ఎక్కిపోయింది, అందుకే కొంచెం తల తిరిగినట్టు అయ్యింది అంతే మామయ్య, నేను ఇక ఎప్పుడు తాగను అనుకుంటూ ఇక మాట్లాడగానే ఇక అప్పుడే నక్షత్ర చేసిందంతా చేసి ఇప్పుడేమో నేను తాగనంటే అయిపోతుందా? నిన్న నైట్ అంతా నన్ను ఆగమాగం చేశారు. అంతేకాదు చెర్రీ వాళ్ళ దోస్తులు కూడా వచ్చి నన్ను మిస్బిహేవ్ చేశారు నాన్న అనుకుంటూ ఏడుస్తుకుంటూ ఉండగా, ఏంటి మా ఫ్రెండ్స్ వచ్చారా? మామయ్య, నక్షత్ర చెప్తుంది అంత అబద్ధాలు, మా ఫ్రెండ్స్ ఎవరూ రాలేదు అనుకుంటూ మాట్లాడుతూ ఉండగా, నాన్న నేను అబద్ధాలు చెప్తున్నాను నాన్న, చూసావా చెర్రీ తాగి అసలు సోయిలా కూడా లేడు, నేను ఎక్కడున్నాను ఏమైపోతున్నానని కూడా తను స్పృహలో లేడు నాన్న అనుకుంటూ ఇక నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది. నక్షత్ర, నువ్వు ఎక్కించి చెప్పకు, నాకు జరిగిందంతా గుర్తుంది, కానీ నువ్వు ఎక్కించి చెప్పావనుకో ముందు ముందు నీకు ఎలా చూపిస్తానో అలా చూపిస్తాను అనుకుంటూ ఇక చెర్రీ మాట్లాడగానే, నాన్న చూడు నాన్న ఇప్పుడు కూడా నన్ను భయపెట్టిస్తున్నాడు అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర. చెర్రీ, ఏంటి చెర్రీ, నిన్నేదో నమ్మి పంపించాను నా బిడ్డను, అలా నమ్మించి పంపించన్న మాత్రాన ఇలా చేస్తావా చెర్రీ? నీకు గట్టి శిక్ష ఉంటుంది అనుకుంటూ ఇక శరత్చంద్ర ఇక బెల్ట్ పట్టుకొచ్చి ఇక చెర్రీని కొడుతూ ఉంటాడు. మామయ్య, నేను చెప్పేది వినండి మామయ్య, అసలు ఏం జరిగిందో సీసీటీవీలో చూస్తే తెలుస్తుంది కదా అని చెప్పేసరికి ఒక్కసారిగా నక్షత్ర ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది. నాన్న ఇక వదిలేసేయండి నాన్న అనుకుంటూ అనేసరికి ఇక ఒక్కసారిగా చెర్రీకి కూడా డౌట్ వస్తుంది. ఏంటి సీసీటీవీ అన్నట్టుతోటే నక్షు ఎంత భయపడుతుందంటే, ఏదో చేసావే నక్షు, ఇప్పుడే తేలిపోవాలి అనుకుంటూ ఇక మాట్లాడగానే, ఇవ్వండి ఇప్పుడు మీరు క్షేమంగానే ఉన్నారు కదా, నేను కూడా క్షేమంగానే ఉన్నాను కదా నాన్న, ఇక వదిలేసేయండి అనుకుంటూ ఇక నక్షత్రం మాట్లాడగానే ఇక శరత్చంద్ర కూడా ఇక లైట్ తీసుకొని ఉంటాడు. ఇక అప్పుడే కేపీ వచ్చి, శరత్చంద్ర గారు, ఏంటి కేపీ, నేను ఈ ఇంట్లో ఉండాలి ఏంటి కేపీ, ఏం మాట్లాడుతున్నారు? ఏవండి, ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఈ ఇంట్లో ఉండకుంటే ఎక్కడుంటారండి? అంటే ఆ శారద వాళ్ళ ఇంట్లో ఉంటారా? మీరు ఆ శారద వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా ఆ గగన్ గాడు నిన్ను వంచారండి, ఇక మీరు ఎక్కడికి వెళ్తారు అనుకుంటూ మీరా మాట్లాడగానే, ఏంటి మీరా, నన్ను గగన్ ఉంచడానే ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నావా? నేను శారద వాళ్ళ ఇంట్లో ఉండాలని ఏముంది, నేను ఈ ఇంట్లో ఉండను, ఒంటరిగా బయటనే ఉంటాను. ఏంటండి మేము లేమా, మీరు ఒంటరిగా ఉంటునడం ఏంటి అనుకుంటూ మీరా మాట్లాడగానే, అయినా ఏంటండి సడన్గా ఇలా మాట్లాడుతున్నారేంటి? అవును, భూమి గగన్ దగ్గరికి వెళ్ళాలి, లేదంటే నేను ఈ ఇంట్లోనే ఉండను, ఒంటరిగా మీకు ఎవ్వరికి తెలియకుండా ఒంటరిగానే ఉంటాను అనుకుంటూ ఇక మాట్లాడగానే ఇక మీరా మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. అన్నయ్య, ఏంటన్నయ్య ఇలా జరుగుతుంది, మా ఆయన లేకుంటే నేను ఉండనన్నయ్య, నేను చచ్చిపోతాను అనుకుంటూ మీరా ఏడుస్తూ ఉంటుంది. మీరా, నువ్వు ఏం టెన్షన్ పడకు. కేపీ, ఏంటి కేపీ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఈ ఇంట్లో ఉండకుంటే ఎక్కడ ఉంటావు చెప్తున్నా కదా, నేను ఒంటరిగా ఉంటాను అనుకుంటూ ఇక కేపీ అదే మాట మీద ఉండడంతో ఇక శరత్చంద్ర కూడా అదే మాట మీద ఉంటాడు. నేను భూమిని నా దగ్గరనే ఉంచుకుంటాను అనుకుంటూ మాట్లాడుతూ ఉండగా, మీరు ఉంచుకోండి, ఇక నేను బయటికి వెళ్తే మాత్రం మీ చెల్లెలు జీవితం మాత్రం నాశనం అవుతుంది, నేను లేకుంటే మీ చెల్లెలు ఉండలేదు అనుకుంటూ ఇక కేపీ మాట్లాడగానే, సరే మీరా, నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటూ ఇక బయటికి వెళ్తూ ఉంటాడు కేపీ. ఇక అప్పుడే శరత్చంద్ర కూడా ఆపి, కేపీ ఆగు, నేను భూమిని గగన్ దగ్గరికి పంపిస్తాను అనుకుంటూ మాట్లాడగానే, నిజంగా అనుకుంటూ ఇక చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెంటనే భూమి ఇక పరిగెత్తుకుంటూ ఇక శారద వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక పూరి చూసి భూమి భూమి అనుకుంటూ పూరి వెంటనే వెళ్ళి భూమిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. భూమి, వచ్చావు భూమి, మీ నాన్న ఏమనలేదా? పూరి, ఇదంతా చేసింది
మామయ్యనే. ఏంటి నాన్న చేశాడా? సరే భూమి, నీకు తర్వాతకి చెప్తా కానీ మీ అన్నయ్య ఎక్కడున్నారో అనుకుంటూ ఇక అడిగేసరికి ఇక పూరి పైన యోగా చేస్తున్నాడు వదిన అనుకుంటూ చెప్పగానే ఇక వెంటనే భూమి మాత్రం పైకి వెళ్తూ ఉంటుంది. ఇక పైకి వెళ్ళగానే ఇక వెంటనే ఆకాష్ తార ఇద్దరు ఒకరిని ఒకరి చూసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే భూమి మధ్యలో నిల్చొని ఉంటుంది. ఇక అప్పుడే ఆకాష్ మాత్రం పక్కకు జరుగు అని అడిగేసరికి బావా ఏంటి బావా, నేను బావా భూమిని అనుకుంటూ ఇక మాట్లాడగానే ఓ భూమి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అంటే రాకూడదా, ఈ తారని చూసుకుంటూ ఉన్నావు కదా బావా అనుకుంటూ ఇక చెయ్యి పట్టుకొని ఉంటుంది. ఇక అప్పుడే తారా నువ్వు వెళ్ళిపో అని ఇక ఆకాష్ చెప్పగానే బాయ్ గగన్ అనుకుంటూ ఫ్లయింగ్ కేస్ ఇచ్చుకుంటూ ఇక వెళ్ళిపోతుంది. ఏంటి ఆకాష్ నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఉన్నావని నమ్మకంగా నేను అక్కడుంటే నువ్వు మాత్రం ఇక్కడ చేసే పనులు ఇవ్వా, నువ్వు గగన్ లాగా బిహేవ్ చేయంటే నీది మొత్తం ఆకాష్ లాగానే చేస్తున్నావు, మా అక్క గగన్కి నచ్చని పనులన్నీ చేస్తున్నావు అనుకుంటూ భూమి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి భూమి ఇప్పుడు నేను యాక్ట్ చేస్తున్నాను కదా, మళ్ళీ గగన్ లాగా అంటే మొత్తం గగన్ లాగా చేయడం అంటే నా వల్ల కాదు. సరే నువ్వు తారను ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. ఏంటి భూమి అలా జరగదు, తార ఈ ఇంట్లోనే ఉంటుంది, తార నాతో చాలా క్లోజ్గా అయిపోయింది ఈ ఇంట్లో అనుకుంటూ మాట్లాడగానే హో తార నీకు క్లోజ్ అయిపోయిందన్నమాట, సరేలే నేను కూడా సైన్ పెట్టను. భూమి అలా మాట్లాడదు భూమి, నువ్వు దానికి దీనికి కంపేర్ చేయొద్దు. అంటే ఏంటి ఆకాష్ నీకేమో అన్నిట్లో హెల్ప్ చేయాలి కానీ నువ్వు మాత్రం నాకు ఏం హెల్ప్ చేయట్లేదు. భూమి నేను ఇంతసేపు కూడా గగన్ లాగానే యాక్ట్ చేశాను, మళ్ళీ హెల్ప్ చేయడం లేదంటున్నావేంటి, మరి నువ్వు ఆకాష్ లాగానే చేస్తున్నావు, మా గగన్ బావలాగా చెయ్యి అంటే మాత్రం నువ్వు టోటల్గా నీ బిహేవియర్ ఏంటో ఇక్కడ చూపిస్తున్నావు, నువ్వు చేయబట్టి పెంట అవుతుంది అనుకుంటూ ఇక మాట్లాడగానే ఇప్పుడు నేను ఏం చేయాలి, నువ్వు ఆ తారను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పాలి అని చెప్పేసరికి ఇక ఆకాష్ కూడా ఒప్పుకుంటాడు. సరే భూమి నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వింటున్నాను అనుకుంటూ ఇక ఆకాష్ కిందికి వెళ్తాడు. ఇక అప్పుడే తారా అని పిలుస్తూ ఉండగా ఇక అందరూ అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి గగన్ ఎందుకు పిలుస్తున్నావు అంటే వీళ్ళందరూ ఉన్నారు కదా పర్లేదా అనుకుంటూ తారా మాట్లాడుతూ ఉంటుంది. తారా నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళిపో. ఏంటి గగన్ అలా మాట్లాడుతున్నావేంటి, భూమి రాకముందుకు నన్ను ప్రేమగా చూసుకునేవాడివి, ఇప్పుడు భూమి వచ్చాక ఇలా చేస్తున్నావేంటి గగన్ అనుకుంటూ మాట్లాడగానే అందరూ అలానే చూస్తూ ఉంటాడు. తారా నీకు ఒక్కసారి చెప్తే వినట్లేదా, నువ్వు వెళ్ళిపోతావా లేదా అనుకుంటూ బ్యాగ్ విసిరి కొట్టగానే ఇక అప్పుడే తారా కూడా కిందికి వెళ్తుంది. సరే గగన్ నేను వెళ్ళిపోతాను, నాతో పాటు మా అన్నయ్య కూడా వస్తాడు అని చెప్పేసరికి ఇక అప్పుడే శారద కూడా చూస్తుంది. ఇక అప్పుడే పూరి కూడా వచ్చి సరే మీ అన్నయ్య వస్తా అంటున్నాడు కదా, సరే వెళ్ళిపోమ్మని చెప్పు అని అడిగేసరికి ఒకటేసారి తారా అలానే చూస్తూ ఉంటుంది. ఏంటిది ఇలా మాట్లాడుతుంది ఏంటి అంటే పూరి నీకు మా అన్నయ్య మీద ప్రేమ లేదా, ప్రేమ లేదని కాదు, ప్రేమ ఉన్న చోటు మీ అన్నయ్యనే వస్తాడు, నా కోసం తెలిసిన రోజు మీ అన్నయ్యనే నా కోసం వస్తాడు అనుకుంటూ ఇక పూరి చెప్పగానే ఇక తార మాత్రం కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక భూమి మాత్రం శారదను హక్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శారద కూడా మీ ఇద్దరిని చూసి ఎన్ని రోజులు అయ్యిందో ఏమో, మీ ఇద్దరు ఏ కాంచెలైనా సంతోషంగా ఉండాలి అనుకుంటూ శారద భూమి చెయ్యి తీసి గగన్ చేతి మీద పెట్టగానే ఇక ఒక్కసారిగా భూమి అలానే చూస్తూ ఉంటుంది. ఇక ఆకాష్ కూడా భూమిని అలానే చూస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.